నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు కూడా ఎవరికి అందని విధంగా టకటకా మారిపోతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్లు ఆశించిన వాళ్ళు పార్టీలు మారడం ప్రతి ఎన్నికలను మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి వైసీపీని గద్దె దించాలనే ఉద్దేశంతో ఎలాగైనా సరే వైసీపీని రాష్ట్రం నుంచి పంపించేయాలి, వైసీపీ రహిత ఏపీని తీసుకొస్తామని చెప్పి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ముందుకు వస్తున్న విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ఎక్కడైతే కూటమి ఏర్పడిందో, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడిందో, అప్పుడు ఆ కూటమి ఏర్పడినప్పటి నుంచి సీట్ల సర్దుబాట్లు అనేక ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అయితే సీట్లు ఆశించిన చాలామంది భంగపడ్డారు, పార్టీలు మారుతున్నారు. ఇవన్నీ కూడా సహజంగా మనం ప్రతి ఎన్నికల్లో చూస్తూనే ఉంటాం. అయితే వైసీపీలో కూడా కొంతమంది అసంతృప్తులు ఇటీవల పార్టీ మారడాన్ని మనం చూసాం. ప్రతి పార్టీ కూడా ఎన్నికలు వచ్చిన వేళ ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ఎందుకంటే చాలామంది క్యాడర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టికెట్ ఆశిస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పార్టీకి సేవ చేసాం కదా, ఖచ్చితంగా మాకే టికెట్ వస్తుందని చెప్పి చాలామంది ఆశిస్తుంటారు. చివరి నిమిషంలో ఒక్కోసారి కుల సమీకరణాలు కావచ్చు, అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క బలాబలాలు కావచ్చు, ఆర్థిక బలం కావచ్చు, అతనికి ఎంత సపోర్ట్, ఇవన్నీ కూడా టికెట్ ఇచ్చే ముందు అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుంటుంది. సో ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక్కోసారి ఖచ్చితంగా అభ్యర్థుల మార్పు అనేది అనివార్యమవుతుంది. అయితే ఇక కూటమి గురించి మాట్లాడుకుందాం. అయితే వైసీపీలో ఆల్రెడీ అభ్యర్థులు ఆల్మోస్ట్ ప్రకటించేశారు. వైసీపీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు పార్టీలు మారిపోయారు. ఏది అయినప్పటికీ వైసీపీ విషయం పక్కన పెట్టేస్తే ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విషయానికి వద్దాం. ఈ కూటమికి మొదటి నుంచి కూడా అందరిది ఒకటే డౌటు, అసలు సీట్ల సర్దుబాటు ఎలా చేస్తారు? ఆల్రెడీ సిట్టింగ్లకే ఇస్తారా, లేకపోతే ప్లేసులు మారుస్తారా? ఎందుకంటే బీజేపీ అనేది జాతీయ పార్టీ, టీడీపీ దాదాపు 34 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న పార్టీ, జనసేన గత 10 సంవత్సరాలుగా ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తున్న పార్టీ. అయితే ఇక్కడికి వచ్చేసరికి చాలామంది టీడీపీ అభ్యర్థులు కూడా టికెట్లు ఆశించారు. వాళ్ళ చివరి నిమిషంలో టికెట్ దక్కక కొంతమంది సైలెంట్గా ఉంటే, మరి కొంతమంది మాత్రం పార్టీలు మారుతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటి పెట్టుకొని వస్తున్నటువంటి విజయవాడ వెస్ట్ అభ్యర్థి పోతిన మహేష్ ఇటీవల గత 2-3 రోజులుగా ఇతను బాగా వైరల్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న ఖచ్చితంగా సర్దుబాట్ల విషయంలో, టికెట్లు సీట్ల సర్దుబాట్ల విషయంలో పోతిన మహేష్కి టికెట్ లేదని తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతే స్థాయిలో జనసేన నేతలు కూడా ఆ పోతిన మహేష్ విమర్శలను తిప్పికొట్టారు. అయితే గత 2 రోజులుగా మనం మాటకు మాట ఇవన్నీ మనం చూస్తుంటే, ఒకటి పోతిన మహేష్ చేసిన కామెంట్లకు కౌంట్ డౌన్గా జనసేన నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం, పోతిన మహేష్ మీద కామెంట్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. పోతిన మహేష్ కూడా అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు 2024 చాలా అద్భుతాలు జరుగుతాయి అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ అంతటి వ్యక్తి కాదు, మేము ఏదో రాష్ట్రానికి చేస్తారని చెప్పి ఆయన వెనకాల నడిచాం, పవన్ కళ్యాణ్కి ఇట్లా చాలా మాటలు అనాల్సి వచ్చింది. అంటే ఆయన సిచ్యువేషన్లో చాలా మాటలు పవన్ కళ్యాణ్ అన్నాడు కూడా, మనం అందరం కూడా విన్నాం. చివరి నిమిషంలో ఇంకా తనకు టికెట్ లేదు, సీటు మనకు విజయవాడ వెస్ట్ నుంచి ఇవ్వట్లేదని తెలిసిన తర్వాత పోతిన మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి అందరి మీద నెలకొంది. కట్ చేస్తే పోతిన మహేష్ సడన్గా వైసీపీలో చేరారు. సో నిన్న మొన్నటి వరకు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు వైసీపీ కండువా కప్పుకున్నారు సీఎం జగన్ సమక్షంలో. ఇది అందరూ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. మరి పోతిన మహేష్కి వైసీపీలో ఎలాంటి గుర్తింపు ఉంటుంది, మరి అధిష్టానం నుంచి మహేష్కి ఎలాంటి గ్యారంటీ లభించింది, భవిష్యత్తులో ఆయన్ని ఎలా ఉంచబోతున్నారు వైసీపీ, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి జంపింగ్ జిలానీలు మనకు అన్ని చోట్ల కనిపిస్తుంటారు. సో నిన్న మొన్నటి వరకు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడి పవన్ కళ్యాణ్కి అండగా ఉన్న పోతిన మహేష్ ఈరోజు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడి వైసీపీలో చేరడం సర్వత్రా చర్చనీయాంశం. కెమెరా పర్సన్ వంశీకృష్ణ రెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.